వంట గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు పూర్తిగా మూతపడకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ హోటల్స్ యాజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను సచివాలయంలో కలిసి సమస్యలు విన్నవించారు. మంత్రుల కమిటీలో చర్చించి సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని రెస్టారెంట్లకు ఆగిపోయింది సప్లై, రేపు కొన్నిటికి ఆపేస్తామని చెప్పారు. ఇట్లా రోజు రోజుకి కొన్ని రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి వస్తూ ఉంది. అట్లా ఒక వారంలో అయితే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నదాన్ని కొంచెం పొదుపుగా వాడే చర్యలు భాగంగా రెస్టారెంట్లు కానివ్వండి, స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి, ఏదైనా కానీ క్లోజింగ్ టైమింగ్స్ని రాత్రి 10 వరకు కుదిస్తే కొంత మనం 20-25% గ్యాస్ సేవ్ చేయడానికి అవకాశం ఉంది. మనం ఉన్న గ్యాస్ ఇంకొద్దిగా ఎక్కువ రోజులు మనకు వినియోగపడుతుందని చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనకు వ్యాపారాలు చాలా తక్కువ ఉంటాయి. కోవిడ్ సమయంలో ఏ రకమైన చర్యలు చేపట్టారో అలాగే ప్రతి సోమవారం కూడా ఒక సెలవు దినంగా అవసరమైతే హోటల్స్ అన్ని ఈటరీస్కి సెలవు దినంగా కూడా ప్రకటించితే కూడా బాగుంటుందని కూడా మేము సలహా ఇవ్వడం జరిగింది. కొంత ఆన్లైన్ వ్యాపారాన్ని, ఫుడ్ స్విగ్గీ జొమాటో వ్యాపారాన్ని కూడా కొంత నియంత్రించుకుని పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మాకు ఇంతకు ముందు ఇస్తున్న సప్లైల్లో 60% అంతే, 60%. 10 సిలిండర్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 6 సిలిండర్స్ 10 సిలిండర్లు పర్ డే ఇస్తే దాంట్లో 6 సిలిండర్లు అడుగుతున్నారు. రోజు అవ్వకుండా ఒకప్పుడు కోవిడ్ చూసాం, దానికంటే తీవ్రత. ఒకసారి ఒక్కరు వెళ్ళిపోయాడంటే 2-3 నెలలు వెనక్కి రాడు. మాకు ఇదంతా ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో కొంత మెరుగైన సప్లై ఉన్నది మనకు ఆంధ్రప్రదేశ్ ఒకటే ఇప్పుడు.